మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఈ వాక్య భాగమును అనేకులకు షేర్ చేయండి. అనేకులు వినేటట్లుగా, అనేకులు తెలుసుకునేటట్లుగా. దేవుని వాక్యము ఎప్పుడు ఎవరిని ఎలాగున దర్శించేది తెలియదు కాబట్టి మీకు తెలిసిన వారికి, ఆత్మీయులకు, బంధువులకు, రక్త సంబంధికులకు ఈ యొక్క వీడియోను షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చూడండి, ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు ఊరకుండుట వలన రక్షింపబడతారు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులలో ఏమీ మాట్లాడకుండా ఊరకుండడం వలన, సైలెన్స్గా ఉండడం వలన దేవుని కార్యాలు మన పట్ల జరుగుతాయి. చాలామంది దేవునికి అవకాశం ఇవ్వరు. ఒక వ్యక్తి సరి అయినటువంటి జ్ఞానం తెచ్చుకోవాలంటే, బుద్ధిమంతుడిగా మారాలంటే, బుద్ధి తెచ్చుకోవాలంటే, ఆ వ్యక్తి మనల్ని తిడుతున్నప్పుడు, మనల్ని బాధ పెడుతున్నప్పుడు, మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు మనము ఊరకుండాలి. ఆ ఊరకు ఉండడం వెనుక దేవుని ఆశీర్వాదం ఉన్నది. ఆ విధంగా ఊరకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని కలుగజేసుకుంటాడు. దేవుడు ఆ వ్యక్తిని దర్శిస్తాడు. దేవుడు ఆ వ్యక్తి మనస్సు మారుస్తాడు. దేవుడు ఆ వ్యక్తి మనస్సులో మార్పును తీసుకుని వస్తాడు. చూసేవారికి కూడా, చూసారా, ఈ వ్యక్తి ఇన్ని మాటలు అన్నప్పటికీ ఆయన ఏమనలేదు, ఏం మాట్లాడలేదు, ఏమనలేదు అంటే అక్కడనే చూడండి మన పట్ల కలిగినటువంటి సాక్ష్యం ఎలాగుంటుందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఎర్ర సముద్రము 2 పాయలుగా మార్చేటువంటి టైంలో, 2 పాయలుగా చీల్చేటువంటి టైంలో మోషే అంటాడు, మీరు ఊరకుండండి, ఊరక నిలుచుండి చూడండి, దేవుని కార్యాన్ని చూస్తారు. చాలామందికి ఎప్పుడు కూడా ఒక గగ్గోలుతనం ఉంటుంది, ఒక ఒర్రుడుతనం ఉంటుంది, ఒక అరుసుడుతనం ఉంటుంది. దానివల్ల ఉపయోగం లేదు. ప్రియులారా, కొన్ని సందర్భాలలో మాట్లాడవలసిన పరిస్థితులలో అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడాలి. కొన్ని సమయాలలోనైతే మౌనముగా ఉండడం అంత ముఖ్యం. మౌనముగా ఉండడం అంతటువంటి ఆశీర్వాదం మరొకటి కాదు. మీరు ఊరకుండి నమ్ముకొనటం వలన బలము కలుగునంటాడు. మీరు ఊరకుండటం వలన రక్షించబడతారంటాడు. నా ప్రియమైన వారలారా, దేవుని వాక్యము తప్పు కాదు, దేవుని బోధ తప్పు కాదు. దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు అవి తప్పుడివి కాదు, అవి అబద్ధమైనటువంటివి కావు, అవి నిజమైన సత్యాలు. అది దేవుని సన్నిధి చేత, దేవుని వాక్కు చేత నింపబడినటువంటి మాటలు, దేవుని కృపచేత నింపబడిన మాటలు, దేవుని అభిషేకము చేత నింపబడినటువంటి మాటలు. ప్రియులారా, దైవజనుడు దావీదు
సౌలు ఎన్ని మారులు తనకు అనుకూలముగా దొరికినప్పటికీ దావీదు తలుచుకుంటే సౌలును చంపడానికి ఎంత కాదు, కానీ దావీదు మౌనంగా ఉన్నాడు. ఈయన పారిపోతున్నాడే కానీ సౌలుకు హానిని తలపెట్టట్లేదు. అందుకనే సౌలు అంటాడు దావీదును, నీవు నాకంటే నీతిమంతుడవు, నీవు నాకంటే నీతిపరుడవు, ఏదో ఒక రోజు నీవు ఇశ్రాయేలీయులకు రాజు అవుతావు అని సౌలు అంటున్నాడు. నేను ఇంతగా చేసిన నాకు మేలు చేస్తున్నావే, నాకంటే నీవు నీతిపరుడవు అని సౌలు దావీదును అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విషయాన్ని చూడండి. అంటే ఊరకుండుట వలన మన ఇళ్ళల్లో కూడా కొన్ని సందర్భాలలో భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో ఒకరి మీద ఒకరు కాకుండా ఒకరు సైలెన్స్గా ఉండాలి, ఒకరు మాట్లాడకూడదు. బయట నుంచి వచ్చిన భర్త రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులతో వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఆయనకు నీళ్ళు ఇవ్వాలి, ఆయనకు సరిగ్గా చూసుకోవాలి. ఆయన ఏదో కోపం మీద, ఏదో బయట కోపం మీద అన్నాడు అనుకోండి, మరలా తిరిగి దాన్ని రెట్టింపు చేసుకునే విధముగా కాకుండా దాన్ని సద్దుమణిగింప చేసుకునే విధముగా సైలెన్స్గా ఆయన అంటే అనని అన్నట్లుగా ఊరకుండి ఆ యొక్క గొడవను మనం జయించిన వారంగా మార్చబడతాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యము సత్యము, ప్రభు సత్యము. ఊరకుండటం వలన మీరు రక్షించబడతారు. ఊరకుండి నమ్ముకునటం వలన మీరు ఏమవుతారు తెలుసా? బలము కలుగుతుంది మీకు, సామాన్యము కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున ప్రభు సన్నిధిలో మనం ముందు కొనసాగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన తండ్రి, విన్న మాటలను దీవించి ఆశీర్వదించండి. ఊరకుండటం వలన మేము రక్షించబడతామని, ఊరకుండి అయా తండ్రి నమ్ముట వలన బలం పొందుకుంటామని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా మమ్మల్ని బలపరచండి, కృపలో భద్రపరచండి. మీ వాక్య ప్రకారమైన జీవితంలో ముందు కొనసాగడానికి మీ కృప సహాయం దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించు. వారి అవసరాలు తీర్చు, వారి అక్కర్లు తీర్చు, వారికున్న ఇరుకులు తొలగించు, వారికున్న ఇబ్బందులు తొలగించు, వారికున్న ఆటంకాలు తొలగించు, వారికున్న అవరోధాలు తొలగించు, వారికున్న బంధకాలు తొలగించు, వారికి ఉన్నటువంటి దుష్టిని ప్రభావంను తొలగించు. నెమ్మది కలిగిన జీవితంతో నింపమని, కృపా శక్తి చేత మీరు నింపి నడిపించమని కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైనటువంటి ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము. ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.